హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే ఇది ఊరు నుంచి రిటర్న్ బ్యాక్ అవుతున్నాం, బెంగళూరు అనమాట. ఇంకా అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట. ఇదైతే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే జస్ట్ అలా ఎంటర్ అయ్యేది గుడి చూపించాను అనమాట. మేము ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు, ఇంకా ఫోన్స్ అలా ఏమి ఎలా ఉండదు కదా, ఇంక లోపలికి కూడా జస్ట్ అలా పైన అయితే తీసాను. మరీ ఎక్కువ షూట్ చేయలేదు, జస్ట్ కార్లో వెళ్తున్నప్పుడు అయితే తీసాను అనమాట. ఇంకేది రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి కొంచెం ఇక్కడ మాకు ఒక 2 అవర్స్ అనుకుంటా పట్టిందేమో. ఇంకా అలా 2 అవర్స్ ఉన్నాము. ఇంకా అలా క్రౌడ్ ఉన్నారు, కొంచెం బాగానే ఉన్నారు, పర్లేదు, బాగానే దర్శనం అయితే అయ్యిందనమాట మాకైతే. ఇక్కడైతే చూసారా, అక్కడ గోపురం అది కనిపిస్తూ ఉంది, శ్రీకాళహస్తి టెంపుల్. ఇంకా అలా వెళ్ళి పార్కింగ్ కోసం చూసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా ముందుకు వెళ్తే పార్కింగ్ దొరుకుతుంది అని. ఇంకా అది ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా మీకు ఈ వ్లాగ్ అంతా చూడండి, మిస్ అవ్వకుండా. చాలా ఫన్నీగా ఉంటుంది, నవ్వుకోవడానికి. ఈ మధ్య అన్నీ మంచిగా కామెడీగానే పెడుతున్నాను అనమాట. అన్నీ లైవ్గా పెట్టేస్తున్నాను, ఎడిట్ చేయకుండానే. మీరు నవ్వుకొని ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. అంతేగా. డాడీ ఏం చేసావు కూడా చెప్పి ఇప్పుడు షోలో లేకపోతే చెప్పేసారు. పెట్టి డాడీ కావగా అడుగుతుంది. డాడీ కావగా అడుగు. డాడీ కావగా అమ్మమ్మ కావగా. ఇద్దరు కావాలి, కుట్టి కావాలి. వన్ అడగమను. ఇక్కడైతే చూసారుగా మా ఫేస్లన్నీ ఎలా ఉన్నాయో. ఇంకా మంచిగా బాగా అలిసిపోయామన్నమాట. ఇంకా టెంపుల్కి క్రౌడ్ అలా ఉన్నారు కదా. ఇంకా అలా వెళ్ళేసి నడుచుకొని అలా బాగా నడిచామన్నమాట అక్కడ. ఇంకా అందుకని అయితే ఫేస్లు అంతా అందరూ జిడ్డుగా అలా ఉండిపోయాయి. చూడండి ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ. చెప్పు, వంట మాస్టర్ అని చెప్పు. ఇక్కడైతే కుట్టి చూసారా, మంచిగా ఎంజాయ్ చేస్తూ వస్తుంది అనమాట. వాళ్ళ మామ ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు. ఇంకా అలా ఆడుకుంటూ వాడితో ఎంజాయ్ చేస్తూ ఇలా వస్తూ ఉంది. ఇంకా అది ఇంకెక్కువ అయితే క్లిప్స్ అయితే నేను తీయలేదు. నువ్వు తీసుకోవాలి, నేను తీసారా? టేక్ 2.
ఏం చేస్తాము ఫ్రెండ్స్. ఏమైంది? బాబో బాబో ఏమైంది? గుడ్ గర్ల్, చెప్పిన మాట అనేది గుట్టి నోట్లో వెళ్ళేసేసేయాలి బాబు. ఇంకా అక్కడైతే కుట్టిని చూశారు కదా, పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంకా పడుకుందా లేదా అని 5 మినిట్స్ తర్వాత వెళ్ళాను. చూస్తే ఇంకా పడుకోలేదనమాట, అలా చూస్తూ ఉంది. ఇంక ఇక్కడ మొన్న హనీబీ ఇది పెట్టడం చూపించాను కదా, ఇంకా అది అయిపోయింది. ఇంక ఇక్కడైతే తీసేస్తున్నారు అనమాట. చూడండి మొత్తం ఎలా పడిపోతూ ఉన్నాయో, అన్నీ పడిపోతూ ఉన్నాయి. అందులో ఆల్రెడీ హనీ అయితే కొంచెం పెట్టేసింది కూడా, ఆ వైట్ అదంతా చూడండి ఎలా ఫామ్ అయిపోయిందో. ఇలాంటివి చూస్తుంటే వావ్, అసలు ఎలా 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 వచ్చింది వైట్ అదంతా అనిపించింది నాకైతే. కొంచెం షాకే. అంత పెట్టుండదు, జస్ట్ అలా ఉన్నాయేమో అనుకున్నాను. అది చూడండి ఎలా పడిపోతున్నాయో అసలు. అదంతా చూస్తే ఒళ్ళు జల్లున ఉంటుంది. బాయ్ చెప్పు. బాయ్. దా. I am Ishka Reddy. My role Subhash Chandra Bose. సారే జహా సే అచ్చా. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వెళ్ళి ఒక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక ఇక్కడైతే డ్రెస్ చూసారా కుట్టిది ఎలా రెడీ చేశాను అన్నది. సుభాష్ చంద్రబోస్ వేసాను అనమాట. ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్ అనమాట, స్కూల్లో సెలబ్రేషన్స్. ఇంకా అందుకని రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఇంకా అందుకని అయితే నేనైతే సుభాష్ చంద్రబోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక ఇదైతే వేసేసాను, కుట్టికి రెడీ చేసేస్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉంది అన్నది చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ ఇష్కా రెడ్డి. మై రోల్ సుభాష్ చంద్రబోస్. సాంగ్ సారే జహా సే. అచ్చా, గుడ్ జాబ్. వెళ్ళి స్కూల్లో కూడా చెప్పాలాగే. ఓకే, అదే పెడతా. బాగుంది అడుగు డ్రెస్. ఇంకా ఫైనల్ లుక్ అంటే ఇదే. ఇంక ఇది కూడా పెట్టేస్తున్నాను. వా, చూడండి దగ్గరికి వచ్చి చూపించేసి. బాగా బాగా పెట్టేతారా? భలే ఉంది కుట్టి. అబ్బో, ఇచ్చిది.
ఇంక ఇక్కడైతే ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఇంక ఇక్కడైతే సుభాష్ చంద్రబోస్ ఫ్రీడమ్ ఫైటర్వి ఇది వీక్ అంతా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఆ డే అయితే ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఇంకా మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాము సుభాష్ చంద్రబోస్. ఇంకా అదైతే డ్రెస్అప్ చేసేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. స్కూల్లో చెప్పాలన్నమాట. ఇంకా అందుకని ఇక్కడైతే ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాను. జస్ట్ ఏదో వాళ్ళకి గుర్తున్నంత వరకు 1-2 లైన్స్ అన్న చెప్తారు కదా అని చెప్పాయి. చెప్పు. I am Ishika Reddy. My role Subhash Chandra Bose. Song. చెప్పు. सारे जहाँ से अच्छा. ఓకే. ఇంక ఇక్కడైతే అందులోనే వీడియోలోనే తీసిన కొన్ని పిక్స్ అయితే జస్ట్ అలా అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అంత ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వడం కానీ అలా ఏం చేయదు. ఏదో అలా ఎగురుతూనే ఉంటుంది. అందులోనే నేనైతే తీసాను కొంచెం. ఇంకా అలా అయితే ఇక్కడ జస్ట్ అలా మెమరీ కోసం షేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ బొకే ఉంటే ఇంట్లో ఇంకా ఈ ఫ్లవర్ బొకే ఉంటే అది కూడా ఇచ్చి ఫోటో తీసాను అనమాట. ఇంకా ఫ్లవర్స్ బాగున్నాయి కదా చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయాం, టైం అయిపోతుంది. ఇంకైతే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా స్కూల్ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఈ రోజురా నేను మొన్న రాలేదు కదా వాళ్ళు ముందే తీసుకెళ్ళాను. ఇచ్చిరుగు ఇచ్చుడు పద అవన్నీ తీయమాక్కుటి బ్యాగ్లో పెట్టా. ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా అవి డ్రెస్లు ఎక్కడ లాగుతాయో ఏంటా అని నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. మళ్ళీ చెప్పు రెడ్డికి బాయ్ రెడ్డి. దా స్లోగా రా. పురుగు ఏది ఇక్కడ చూడు, నా సైడ్ చూడు. ఇంకా చూసారుగా స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా జస్ట్ అలాగా ఇంకా కుట్టి అయితే డ్రెస్ వేయంగానే అసలు మారిపోయింది. అసలు గుర్తుపట్టలేనట్లా అయిపోయింది అనమాట. మాకైతే రియల్గా చూస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత మ్యామ్ కూడా అలాగే అన్నారు. ఇంక ఇక్కడైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఇంకైతే స్కూల్ నుంచి వచ్చేసింది కదా, ఇంకైతే హెడ్ బాత్ అయితే చేపించేసాను. ఎందుకంటే ఆ డ్రెస్సులు ఎవరెవరో వేసుకొని ఉంటారు కదా, అందరూ వేసుకొని ఉంటారు. అవేమీ వాష్ చేయరు కదా. ఇంకా అందుకని అయితే నేను హెడ్ బాత్ మొత్తం స్నానం చేపించేసాను. ఫస్ట్ స్నానం చేపించేసి తినిపిద్దాంలే అని చెప్పి, ఇంకెలాగో ఆకలి వేయలేదు అనింది. ఇంకా సరేలే అని చెప్పి స్నానం చేపించేసా. అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫస్ట్ నాకు. ఆ డ్రెస్సు మళ్ళీ వేసి తీసాం కదా కొంచెం, అందుకని అయితే నేను ఇంకా స్నానం చేపించేస్తే అయిపోతుందిలే అని చెప్పి అయితే ఫస్ట్ అయితే ఆ పని చేశాను. ఇంకా ఇది ప్రస్తుతానికి ఇప్పుడైతే మార్నింగ్ పప్పు అయితే చేశాను, బీరకాయ పప్పు. ఇంకా ఎగ్స్ ఉన్నాయి. ఇంక ఏమేమో ఆ ఎగ్స్ ఏం తినదు కదా, ఇంకా నేనైతే ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. ఇంక ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ బాక్స్ చేసింది అదేమైతే షూట్ చేయలేదు. ఇంకా పాత వీడియోస్ అవి ఉన్నాయి, అవి అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అందుకని నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇంకెప్పుడైతే ఎండ వస్తుంది తినిపించేసి ఎండలో కూర్చోబెట్టేస్తే తలారిపోతుంది కదా. కొట్టి ఏం చేసావు ఈరోజు స్కూల్లో? నువ్వేం డ్రెస్ వేసుకున్నావు ఈరోజు? ఎవరిది? సుభాష్ చంద్రబోస్. చెప్పావా? ఇది చిన్నప్పుడు డ్రెస్ అనమాట. ఇది అప్పుడు 6 మంత్స్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ 6 or 8 అనుకుంటాను. అప్పుడు తీసుకున్నాను ఇది. అప్పుడు వేస్తే ఏమో పెద్దగా పొడవుగా అయిపోయి
అలా ఉండింది. ఇప్పుడు వేస్తే చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయిందో, ఇంత పెరిగిపోయిందో అనిపిస్తుంది ఇలాంటి డ్రెస్సులు వేసినప్పుడు. చిన్నప్పుడు ఇవన్నీ అయినా కానీ చిన్నప్పుడు ఏ గౌన్ అయినా వేయనియండి అన్నీ పడతానే ఉంటాయి ఇప్పటికి కూడా. ఏమి టైట్ అవ్వడం అలా ఏమి ఉండదు అనమాట. ఏం చేస్తున్నా? ఎవరితో మాట్లాడా? డాడీతో మాట్లాడావా? ఏందంటావు? చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇవన్నీ తీసింది ఆడుకోవడానికి. బోరు కొట్టినట్టుంది. ఇంక ఇవైతే తెచ్చుకొని ఆడుకుంటా ఉంది కూర్చొని. పైనాపిల్ అంటది, పైనాపిల్ కట్ చేస్తుంది. ఇక్కడైతే చాలా డేస్ తర్వాత అయితే అవన్నీ తీసుకుంది కదా బొమ్మలు, బాగా ఆడుకుంది అనమాట ఆ రోజు మాత్రం. ఇంకా ఫ్లవర్స్ అవి తీసుకొని అయితే ఆడుకుంటా ఉంది అటు ఇటు వేసుకొని. ఇంకా ఆ రోజు అలా అలా జరిగిపోయిందనమాట. ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు, ఏదో జస్ట్ ర్యాండమ్గా అయితే అక్కడక్కడైతే షూట్ చేసి ఇంకా అన్నీ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ డే అంతా అలా జరిగిందనమాట. కుట్టి అయితే అసలు గుర్తుపట్టలేనట్లు అలా అయిపోయింది. డ్రెస్ వేయంగానే మొత్తం మారిపోయింది అనమాట. ఇంక ఇది వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.